హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. పక్కా కొలతలతో ఇలా చేశారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, చెక్కు చెదరదు. అది ఎలానో ఒకసారి చూద్దాం. నేను ముందు రోజు మామిడికాయలు 10 అండి, ఇవి చిన్న రసాలు తీసుకొచ్చి వాటర్లో వేసి ఉంచిన. నెక్స్ట్ డే ఇలా కొట్టించి చిన్నగా పైన పొట్టు అనేది తీసేసుకోవాలండి. విత్తనం తీసేయాలి, పొట్టు తీసేయాలి. ఇలా మంచిగా గుడ్డతో తుడిచి అన్నీ ఒక బేషన్లో పెట్టుకోవాలి. ఇలా పైన పొట్టు అస్సలే ఉంచొద్దండి, కంపల్సరీ తీసేయాలి. ఇది ఉంటే బూజు వస్తుంది. ఇలా నీట్గా తుడుచుకొని అన్ని బేషన్లో వేసుకోవాలి. ఇలా అన్నీ తుడుచుకొని బేషన్లో వేసుకోవాలి. ఇవి 2 kg అండి. 2 kg వరకు తీసుకున్న మామిడికాయ ముక్కలు 2 kg. 1 కప్పు కారము, ఆవాలు, నువ్వులు, దొడ్డుప్పండి ఇలా మిక్సీకి పట్టుకోవాలి. మెంతులు, వెల్లిపాయలు పొట్టు తీసినవి, 2 స్పూన్ల మిరప గింజలండి, ఆయిల్, ఒక 2 స్పూన్ల మెంతుల్ని దోరగా ఫ్రై చేయాలి. ఇలా వేయించుకొని మిక్సీకి పట్టాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లార్చుకోవాలండి. నువ్వులు, ఆవాలు, మెంతులు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో తాలింపు పెట్టుకుందామండి. మనం ఫ్రీడమ్ పల్లి నూనె అండి, ఇది ఒక 100 గ్రామ్స్ ఉంచిన, ఒక ప్యాకెట్ పోసిన, 2 స్పూన్ల ధనియాలు కచ్చా పచ్చగా చేసుకోవాలి, 2 స్పూన్ల ఆవాలు, 1 కప్పు ఎల్లిపాయల దంచి వేసుకోవాలండి తాలింపులో, ఒక 2 స్పూన్ల మిరప గింజలండి, ఎండుమిర్చి గింజలు, 1 స్పూను మెంతులు, 1 స్పూను మెంతులు వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి, 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల మిరప గింజలండి, ఎండుమిర్చి గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు దంచిన ఎల్లిపాయ వేయాలి. మంట ఎక్కువ పెట్టద్దండి, మాడిపోతుంది. సిమ్లోనే వేయించుకోవాలి. స్టవ్ బంద్ చేసే ఎల్లిపాయ అనేది వేయాలండి, లేకుంటే మాడిపోతుంది. నేను కప్పు కొలతలతో చెప్తున్నానండి. ఈ కప్పుతో 2, 3, 4 కప్పులండి. 2 kgలకు 4 కప్పుల ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు 1/2 కప్పు ఆవపిండి, ఎల్లిపాయలు ఒక 100 గ్రామ్స్ పొట్టు తీసినవి, ఎల్లిపాయ పేస్ట్ అండి, ఒక 1/2 కప్పు పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను మెంతిపిండి వేసిన, ఎక్కువ అవసరం లేదండి. తాలింపులో మెంతులు వేసినాం కాబట్టి ఒక మెంతిపిండి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది.
నువ్వుల పౌడరు 1 కప్పు వేసుకోవాలండి. ఇదే కప్పు కొలతలతో వేయాలండి. అరకప్పు అండి ఉప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు, మిక్సీకి పట్టిన 1 కప్పు కారం వేసుకోవాలి. వేసుకొని ముక్కలకంతా పట్టించాలి. ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలకు పడితే ముక్క అనేది గట్టిగా ఉంటుందండి. సంవత్సరం పాటు అసలు పాడనేది అస్సలు కాదు. ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు, కారం మంచిగా పట్టించాలి. ఉప్పు అనేది అరకప్పు కంటే కొంచెం ఎక్కువ పడుతుందండి. నేను అరకప్పు వేసిన. ఆయిల్ అనేది చల్లగా అయిందండి. చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో వేసి ముక్కలన్నిటికీ మంచిగా పట్టించాలి. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఒక ప్యాకెట్కు కొంచెం ఉంచినండి. ఒక 100 గ్రామ్స్ ఉంచిన, ఒక ప్యాకెట్ వేసిన ఆయిల్ అనేది 2 kg కదండి. 2 kgలకు ఒక ప్యాకెట్ పట్టిందండి. ఒక 100 గ్రామ్స్ తక్కువ. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాడీలో ఎత్తుకోవాలి. జాడీలో పెట్టుకోవాలి ఇదంతా. ఉప్పు అనేది 3 days తర్వాత చూస్తాం కదా అండి. అప్పుడు తక్కువ అనిపిస్తే వేసుకుందాము. ఇప్పుడు మాత్రం ఒకేసారి ఉప్పు వేయొద్దండి ఎక్కువ. అరకప్పు వేసినాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నా నేను. ఇలా అంతా పెట్టుకొని మూత పెట్టి ఇలా గుడ్డతో కట్టేసి పక్కన పెట్టేయాలి. 3 days వరకు అస్సలు ముట్టొద్దండి. ఇలా పక్కన పెట్టేయాలి. త్రీ డేస్ తర్వాత చూద్దాం పక్కన పెట్టేసి. ఇప్పుడు ఇందులో బేషన్లో అన్నం వేసుకొని ఇలా గుర్తుందా అండి, చిన్నప్పుడు పిల్లలకు మన అమ్మ వాళ్ళు ఇలానే పెట్టేవాళ్ళు. కలిపి ముద్ద పెడుతుంటే ఎంతో టేస్ట్గా తినేవాళ్ళం. నాకు చిన్నప్పటిది గుర్తొస్తుందండి. మా అమ్మ ఇలానే పెట్టేది కలిపి. చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా కలిపి తింటుంటే. అస్సలు ఇంకా ఏం అవసరం లేదండి, అంత బాగుంటుంది. 3 days తర్వాత చూద్దాము. 3 days తర్వాత చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చిందో. ఆయిల్ అనేది చాలా పేరుతుందండి. ఆయిల్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి గంటెతోని. మొత్తం పైకి కిందికి మొత్తం కలపాలండి. కొంచెము ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాము. ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుందండి. 1 స్పూను వేసుకుందాము ఉప్పు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. దొడ్డుప్పు ఉంచిన కదండి పట్టి మిక్సీకి, అదే ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను వేసి కలుపుతున్నా. మళ్ళీ ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయడమే. ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు ఆవకాయ అనేది అస్సలు పాడవదండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.